మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటీవలే నాగార్జున పరువు నష్టం దావా వేయడం కూడా జరిగింది. 100 కోట్లకు సంబంధించి అంటే 100 కోట్లు పరువు నష్టం దావా కూడా కొండా సురేఖపై వేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం కదా, నాంపల్లి స్పెషల్ కోర్టు దగ్గర మొత్తం మీడియా హడావుడైతే దాదాపు పొద్దున్నుంచి మీడియా సంబంధించి మీడియా రిపోర్టర్స్ కానీ కెమెరామెన్స్ కానివ్వండి, దాదాపు 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు మీడియాతో పాటు దాదాపు నేషనల్ మీడియా కూడా ఇక్కడే ఈ కవరేజ్కి అయితే రావడం జరిగింది. నాగార్జున కుటుంబం సంబంధించి కొండా సురేఖ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దానికి సంబంధించి మంత్రి కొండా సురేఖపై బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నాగార్జున కూడా ఇప్పటికే కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కూడా ఈరోజు నాగార్జునకు సంబంధించి ఈరోజు టైం ఇచ్చిన కోర్టు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కోర్టు వద్దకు నాగార్జున భార్య అమలతో పాటు నాగార్జున కొడుకు నాగ చైతన్య మరియు నాగార్జున సిస్టర్ ఇంకో నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా మొత్తం దాదాపు 5గురు వచ్చారు. వాళ్ళ లాయర్ కూడా పొద్దునుంచేలే ఉన్నారు. చూద్దాం నాగార్జున స్టేట్మెంట్తో పాటు మరి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా ఏమైనా రికార్డ్ చేస్తారా. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికైతే చాలా ఇండస్ట్రీలో అయితే పెద్ద దుమారమే రేపింది. ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలా వరకు దీన్ని ఖండించడం జరిగింది. మీరు రాజకీయాలు ఏమంటే చూసుకోవాలి, కానీ అనవసరంగా ఒక కుటుంబంపై కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా అని చెప్పేసి చాలామంది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా ఖండించడం జరిగింది. కొండా సురేఖ మాత్రం ఇప్పటికీ ఆ వ్యాఖ్యలు నాకు బాధించాయని చెప్తూనే, బట్ ఆ వ్యాఖ్యలు మాత్రం నిజమని చెప్పేసి కొండా సురేఖ చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి కేటీఆర్కి సంబంధించి కానీ, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి కేటీఆర్కి ఉన్న లింకులకు సంబంధించి కూడా దాదాపు కొండా సురేఖ మాట్లాడింది అంతా నిజమే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పక్కన చెప్తుంటే, కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం సంబంధించి కూడా ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ వివాదం సద్దుమరిగింది. ఇప్పటి గురించి మళ్ళీ దానికి ఏం మాట్లాడకని చెప్తున్నారు. చూద్దాం. కొండా సురేఖ తరపున నిన్న లాయర్ కూడా మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాం, ఆల్రెడీ ఇష్యూ జరిగిపోయింది. కొండా సురేఖ దానికి సంబంధించి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. సో ఇప్పటికీ ఇష్యూ క్లోజ్ చేయడం మంచిది, లేకపోతే నాగార్జునకే ముందు చాలా ప్రాబ్లం జరుగుతుందని చెప్పేసి కొండా సురేఖ తరపున లాయర్లు కూడా మాట్లాడడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పోయారు. చూద్దాం మరి స్టేట్మెంట్ ఓన్లీ నాగార్జున వరకే తీసుకుంటారా, లేకపోతే అమల నాగచైతన్య వరకు సంబంధించి కూడా మన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని చెప్పి చూద్దాం. ఇది స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత లీగల్గా ఎలా ఉండబోతుంది అనేది మళ్ళీ చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ కొండా సురేఖకు సంబంధించి ఏమన్నా కోర్టు సమన్ జారీ చేస్తారా, లేకపోతే కొండా సురేఖపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది. ఎందుకంటే మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఒక సాటి మహిళకు సంబంధించి ఇలా మాట్లాడడం సరికాదని ఇప్పటికే ఇండస్ట్రీలో కానీ ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చాలా పెద్ద చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మరి ఇప్పుడైతే నాగార్జున కుటుంబం సంబంధించి హాజరైన పరిస్థితి ఇదైతే ఉంది. మున్ముందు ఈ కేసు అనేది ఎలా ఉండబోతుంది అనేది చాలా ఉత్కంఠగా అటు రాజకీయంగా ఇటు ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఆ పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కువనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రోప్ పార్టీ పెట్టారు. ఎందుకంటే వెహికల్ వెళ్ళేటప్పుడు చాలామంది మీడియా వాళ్ళంతా కార్ల మీద పడి విజువల్ తీసుకునే హడావిడిలో ఇబ్బంది జరిగిందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయ్యే దాంట్లో ఇబ్బంది కలగొద్దు అని చెప్పి మీడియా వాళ్ళకి కానీ అటు నాగార్జున కుటుంబానికి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పేసి రోప్ కూడా వేసడం జరిగింది. ఇప్పటికైతే నాగార్జున అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే తమ కుటుంబం సంబంధించి చాలా ఆరోపణలు అయితే సంబంధించి ఇప్పటికీ నాగార్జున కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో తమ కుటుంబానికి ఒక మంచి పేరుంది. సో ఇన్కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి తమ కుటుంబానికి కానీ లేకపోతే సమంతం కానీ ముడిపెట్టడం నాగార్జున అయితే ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి. సో దానికి సంబంధించి అందుకే బిఎన్ఎస్ 356 కింద పరువు నష్టం వేయడం కూడా జరిగింది. మరికొద్దిసేపట్లో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్టేట్మెంట్ ఒకవేళ నాగార్జునదైనా ప్లస్ లేకపోతే అమల కానీ నాగచైతన్య ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. సో దానికి సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది అనేది చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే చూద్దాం లాయర్లు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు. నాగార్జున అయితే మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత యాస్టీస్గా వాళ్ళు కార్లలో వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాగార్జున లాయర్ ఏం చెప్తారనేది మీడియా వాళ్ళైతే చాలా వెయిట్ చేస్తున్నారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత దాదాపు ఆ స్టేట్మెంట్ రికార్డు కావడానికి కూడా మినిమం ఒక 1 అవర్ పడుతుందని మనకు లోపల ఉన్న సమాచారం. ఎందుకంటే వెళ్ళడంతోనే జడ్జి కూడా కొద్ది టైం తర్వాత వాళ్ళకి టైం ఇచ్చిన ప్రకారం ఆ టైం ప్రకారం వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ హోల్లో పెడతారు. సో ఆ స్టేట్మెంట్ సంబంధించి తర్వాత ప్రాసిక్యూషన్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసిక్యూషన్లో కొండా సురేఖను పిలుస్తారా, సమన్లు జారీ చేస్తారా, లేకపోతే కొండా సురేఖను డైరెక్ట్ కోర్టుకు పిలుస్తారా. ఎందుకంటే కొండా సురేఖ చేసిన ఆరోపణలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక మహిళ ఉండి సాటి మహిళకు సంబంధించి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి బలవంత పెట్టారు. సో అందుకే ఇన్కన్వెన్షన్ సంబంధించి కూడా ఆ కూల్చివేతలు ఆగాయని చెప్పేసి ఆ కొండా సురేఖ అయితే పెద్ద ఎత్తున ఆ మాజీ మంత్రికి సంబంధించి కానీ లేకపోతే అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి అప్పుడు ఆ సమంతను నాగచైతన్య కలిసి ఉన్నారు. సో దానివల్లే అదంతా జరిగింది కాబట్టి సమంత నాగచైతన్య విడిపోయారు కాబట్టి ఇదంతా అందరికీ తెలుసు. బట్ ఎవరి దగ్గర ఎవరు మాట్లాడలేరు. బట్ నేను నిజాలు మాట్లాడతా అని చెప్పేసి
నేను నిజం మాట్లాడడానికి భయపడను అని చెప్పేసి కొండా సురేఖ ఇప్పటికే మాట్లాడడం జరిగింది. సో చూద్దాం బయటకు వచ్చిన తర్వాత లాయర్లు ఏం చెప్తారనేది. కొద్దిసేపటి క్రితమే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాదాపు ఎందుకంటే అడ్వకేట్ చెప్తున్న ప్రకారం దాదాపు అరగంట పాటు నాగార్జున స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసిన దానికి సంబంధించి సుప్రియ నాగార్జున ఎవరైతే మేనకోడలు ఉన్నారో నాగార్జున మేనకోడలు కూడా ఒక ఎవరైతే ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇద్దరు విట్నెస్ సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక విట్నెస్ అయితే సుప్రియ పెట్టింది. నెక్స్ట్ ఇంకొక విట్నెస్ కూడా దానికి సంబంధించి ఈ మంత్ 10th కూడా విట్నెస్ సంతకం పెట్టాలని చెప్పేసి ఆ కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. ఈ BNS 356 యాక్ట్ ప్రకారం ఒక పక్కన సివిల్ కేసు 100 కోట్లకు సంబంధించి మా పరువుకు నష్టం జరిగిందని చెప్పేసి నాగార్జున ఏదైతే చాలా సీరియస్గా ఆ స్టేట్మెంట్ అయితే రికార్డు చేయడం జరిగిందని చెప్పేసి అడ్వకేట్ చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పినా కూడా ఆ నాగార్జున అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి అడ్వకేట్ చెప్తున్నారు. మున్ముందు ఇప్పటికే అంటే ఇటీవల మోడీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది. ప్లస్ 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడ్డది. దానికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా రాహుల్ గాంధీ కూడా వేరే పైన కోర్టు కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఎందుకంటే పరువు నష్టం కేసులో దాదాపు ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే దానికి సంబంధించి ఆ కోర్టు యాక్షన్స్ ఫర్దర్గా ఎలా ఉంటాయి, ఆ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే 10th తర్వాత మళ్ళీ ఒకవేళ కొండా సురేఖకి ఏమన్నా ఆ సమన్లు కానీ నోటీసులు కానీ జారీ చేస్తారా, కొండా సురేఖకు దానికి సంబంధించి వాళ్ళ లాయర్లు ఏం చెప్తారనేది చాలా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు. తెలుగు మీడియాతో పాటు ఆ నేషనల్ మీడియా కూడా చాలా వరకు కవర్ చేయడానికి వచ్చింది. చూద్దాం మున్ముందు కేసు ఎలా ఉండబోతుంది అనేది. కెమెరా పర్సన్ రాజుతో సురేష్ సిగ్నల్ టీవీ, హైదరాబాద్.